తెలంగాణ వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. మూడో రోజు సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే డిపోల ఎదురుగా కార్మికుల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంతో చర్చలకు ముందు ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసర భేటీ అయ్యారు. ప్రభుత్వంతో చర్చలే అజెండాగా మీటింగ్ జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలిపారు జేఏసీ నేతలు. ఆ తర్వాత సెక్రటేరియట్కు బయలుదేరారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. మూడో రోజు సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే డిపోల ఎదురుగా కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రైట్కి విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు. రాధిక, స్వాతి, ఇవాళకి 3 రోజులైంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయబట్టి. అయితే ఇవాళ ప్రభుత్వంతో చర్చలు కొంత ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న వరంగల్ జిల్లా నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకుని చనిపోవటం జరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా మొత్తం కూడా బంద్ పిలిపివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద మౌన ప్రదర్శన చేస్తూ ఉన్నారు. మరోవైపు శంకర్ గౌడ్ కి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే ఇవాళ సచివాలయంలో, రాష్ట్ర సచివాలయంలో ముందు ప్రత్యేక కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో 4 సభ్యులతో, ఆ కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకులు అట్లాగే రిజిస్టర్డ్ సంఘాలకు సంబంధించిన నాయకులతోని 12 మంది నాయకులతో ఇవాళ సమావేశం కాబోతుంది. అనంతరం ఇటు డిప్యూటీ సీఎం అట్లాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల్లో ప్రధానమైన డిమాండ్స్ గా ఉన్న 2 డిమాండ్స్ ఏవైతే చెప్తూ ఉన్నారో, ఆర్టీసీ విలీనం అట్లాగే ఆర్టీసీకి సంబంధించిన గుర్తింపు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలి అని చెప్పి. ఇప్పటికే గత ప్రభుత్వంలో అసలు ఆర్టీసీలో కార్మిక సంఘాలకి తావు లేకుండా పోయింది, ఆర్టీసీలో ఎన్నికలు జరగటం లేదు అని అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇది ప్రధానంగా ఎన్నికలు నిర్వహించాలి, అట్లాగే ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేస్తామని గత ప్రభుత్వము గవర్నర్ సంతకాలు కూడా అయిన తర్వాత అది అట్లా హోల్డ్ అయి పెట్టడం జరిగింది. దీంతో ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వ విలీన ప్రక్రియ కొనసాగించాలి, అట్లాగే దానికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించాలి అని చెప్పి దాదాపుగా కొన్ని నెలల నుంచి ఆర్టీసీ కార్మికులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఈ ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్ ప్లెజ్డ్ గా జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ బస్సులన్నీ నిలిచిపోయాయి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 25% బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఒకవైపు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించారు, అట్లాగే ఆర్టీసీకి సంబంధించి హైదరాబాద్ లో ముఖ్యంగా ఈవీ వెహికల్స్ ఎక్కువగా ఉండటంతో ఈవీ వెహికల్స్ ని ఆశ్రయించారు. అద్దె బస్సులు దాదాపుగా 3,800 అద్దె బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాయి. కాబట్టి ఈ బస్సులతో కొంత మెయింటైన్ చేసే ప్రక్రియ చేస్తున్నప్పటికీ కూడా మొత్తం ఒక రోజులో రాష్ట్ర వ్యాప్తంగా 65,000కు పైగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తారు. కాబట్టి ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. ప్రధానమైన రవాణా వ్యవస్థగా ఉన్న ఆర్టీసీ కొంత ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టం కూడా ఆర్టీసీకి జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు సఫలీకృతం కావాలి అని చెప్పి ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ కుటుంబాలు కోరుతున్న సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పుకోవాలి. మరి కాసేపట్లో ఆర్టీసీ జేఏసీతోని ప్రభుత్వ చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ.